హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఎప్పుడు ఒకే రకంగా బిర్యానీ చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఒకసారి ఇలా చికెన్ పులావ్ ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 2 చెంచాల పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ, మీడియం సైజ్ నిమ్మకాయ రసం తీసి ఆ రసం కూడా వేసుకొని 2 చెంచాల కారం, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇది మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. తర్వాత సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం మంచిగా ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పలావ్ దేంట్లో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువేం పట్టదు, తక్కువ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అన్ని గరం మసాలాలు వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 2-3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెను, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపి ఒక 5-6 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న నార్మల్ సన్న బియ్యం అవి వేసుకోవాలి. పలావ్కి పాత బియ్యం అయితేనే మంచిగా అవుతుంది, లేకపోతే కొత్త బియ్యం అనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది అన్నం అంతా. పాత బియ్యం అయితే చాలా బాగుంటుంది. బియ్యం వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత బియ్యానికి సరిపడా ఎసరు కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని కొద్దిగా కొత్తిమీర, సగం చెంచా గరం మసాలా వేసుకొని చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంట మీద ఉడికించుకోండి. మనం నార్మల్గా అన్నం ఎలా వండుకుంటామో అలాగే చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.